హాయ్ అండి. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లౌజును తీసుకొని మడతలు విప్పి 2 మడతలుగా వేసుకోవాలి. ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. కరెక్ట్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని వెనక పార్టుకు 2 సైడ్లను ఒక చోటుకు తీసుకువచ్చి ముందుగా మనం వెనక పార్ట్ యొక్క నెక్కును చూసుకోవాలి. ఆది బ్లౌజ్ కన్నా ఒక 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద కూడా స్టిచ్చింగ్ వేసుకోవటానికి 1/4 ఇంచు మందం వదిలి వేసుకోవాలి. ఆది బ్లౌజు ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వెనక టక్స్ వేసుకోవటానికి ఆ ఖర్చు. తరువాత 1/2 ఇంచు వదిలిపెట్టిన దగ్గర నుంచి హ్యాండ్స్ మనం జాయింట్ చేసే వరకు సేమ్ కొలత పెట్టుకోవాలి. తరువాత బ్లౌజ్ మొత్తం ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ నుండి కరెక్ట్గా షోల్డర్ నుంచి పెట్టుకోవాలి. షోల్డర్ నుంచి మనం టక్స్ వేసేంత వరకు మొత్తం బారు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు 13.5 అయితే వచ్చింది. కరెక్ట్గా 13.5 వచ్చింది. 13.5 వరకు పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ 1/2 ఇంచు వదిలిపెట్టాము కాబట్టి 1/2 ఇంచుతో కలిపి 1/2 తక్కువ 14 వరకు పెట్టుకోవాలి. షోల్డర్స్ నెక్ కోసం 2 వరకు పెట్టుకోవాలి. ఎవరికైనా 2 అనేది సరిపోతుంది. మిగిలిన కొలతలు నేను పెట్టే సమయంలో వీడియో రికార్డ్ అవ్వలేదు. అందుచేత ఇక్కడ నేను కొలతలు అనేవి రాసి చూపించాను. నెక్ కోసం 2 పెట్టాను. షోల్డర్ 3, చంక 5.5 పెట్టాను. నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. కొలతల ప్రకారం మార్కు చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చాలా నిదానంగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ కట్ అయినా కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదరదు. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ను తీసి వేరే మిగిలిన క్లాత్ను తీసుకొని ఈ క్లాత్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం 4 మడతలుగా మడుచుకోవాలి. ఓపెనింగ్స్ మడతలు 2 ఒకవైపు వెళ్ళేలాగా 4 మడతలుగా తీసుకొని హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. నేను ఈ హ్యాండ్స్ చేతి పని అనేది లేకుండా స్టిచ్ వేయటం కోసం ఖర్చు అనేది ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టాలనుకున్నాను. హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్చెస్ వేస్తాను కాబట్టి క్లాత్ అనేది నేను ఖర్చు కోసం వదిలిపెట్టడం లేదు. మీరు హెమ్మింగ్ చేస్తే 1 ఇంచు క్లాత్ను చేతి పని కోసం వదిలేసుకోవాలి. చంక అనేది 3.5 ఇంచుల వరకు డౌన్ చేశాను. హ్యాండ్స్ పొడవు మొత్తం 6.5 అయితే ఉన్నాయి. సేమ్ మనకు ఆపోజిట్లో కూడా 6.5 పెట్టుకొని 6 కన్నా ఎక్కువ ఉంటే 3.5 ఇంచుల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు వరకు మార్కు చేసుకొని అక్కడ నుండి 3.5 వరకు మనకి క్రాస్లో కట్ చేసుకోవాలి.
ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం జాయింట్స్ దగ్గర టక్స్ ఇచ్చుకొని మనం మార్కు పెట్టిన దగ్గర నుంచి చంక వరకు 1/2 ఇంచు మార్కు చేసుకొని చంక లోతు అనేది తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకుండా 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లోతు తీసినది బ్లౌజుకు ముందు వైపు వచ్చేలాగా ఉండాలి. ఇలా మార్క్స్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ ఉల్టా పల్టా అనేది తెలుస్తుంది. ఇక మిగిలిన క్లాత్లో ముందు పార్ట్ను తీసుకోవాలి. ఓపెనింగ్స్ అనేవి మన వైపు వచ్చేలాగా చూసుకోవాలి. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఎటు వేస్తే కరెక్ట్గా ఉంటుందో చూసుకొని వెనక పార్ట్ను వేస్తున్నాను. వెనక పార్ట్ సహాయంతో ముందు పార్ట్ను కట్ చేసుకోవాలి. వెనక పార్ట్ను షేపుల మందం మలుచుకోవాలి. మలుచుకొని సేమ్ ఆ పార్ట్ ఎంత ఉందో అంతే మార్కు చేసుకోవాలి. మీరు చాలా నిదానంగా, తొందర ఏమీ లేకుండా నిదానంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజు తీసుకొని ఉక్సుల పట్టీ వైపు ముందు నెక్కును సరి చూసుకోవాలి. నెక్కు తర్వాత ముందు పార్ట్ వైపు కూడా ఉక్సుల పట్టీ వైపు కూడా చూసుకోవాలి. నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువైనా కూడా నెక్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వేసేంత వరకు ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకోవాలి. ముందు పార్ట్ కూడా కొంచెం చేతి పని మందం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంటే మీరు కిందికి అనుకుంటారేమో, ఉక్సుల పట్టీ వైపు పై వైపు కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వైపు కూడా ముందు పార్ట్ ఎంతవరకు ఉందో చూసుకోవాలి. నేను ఒక 1/2 ఇంచు మందం కిందికి మార్కు చేస్తున్నాను. ఇక వెనక పార్ట్ తీసేసి నెక్ అనేది డ్రా వేసుకోవాలి. నేను ఇలా నాకు ఆల్రెడీ కొలతలు తెలుసు కాబట్టి ఇలా మార్కు చేస్తున్నాను. మీరైతే షేప్ బెల్ట్ దగ్గర నుంచి 1.5 వరకు మార్కు చేసుకోవాలి. టక్స్ వేయడానికి 3 ఇంచులు తీసుకొని కింద టక్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ముందు పార్టుకు లో చంక కోసం 1/2 ఇంచు మందం మార్కు చేసుకోవాలి. మార్క్ చేయటం అయిపోయిన తర్వాత ముందు పార్ట్ను కట్ చేసుకోవాలి. ఇలా మార్కు చేసిన వరకు క్లాత్ను కరెక్ట్గా కట్ చేసుకోవాలి. వెనక పార్ట్ షోల్డర్ ఎంత ఉందో ముందు పార్ట్ షోల్డర్ కూడా అంతే ఉంటుంది. ముందు పార్ట్ మాత్రం నెక్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి.
మార్కు చేసుకుందాం. బ్లౌజ్ అనేది కుట్టే సమయంలో ఉల్టా పల్టా లేకుండా చూసుకోవాలి. సెంటర్గా తీసుకొని మార్కు చేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ముందు పార్టుకు నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ మీద నుండి ఉక్సుల వరకు చూసుకోవాలి. మనం కట్ చేసిన పార్టుకు కొంచెం తక్కువగా ఉంది. సరిపోను చూసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కొంచెం హాఫ్ ఇంచు కాదు కానీ పావు మందం పావించు తీసుకొని కట్ చేసుకుందాం. ముందు నెక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ అయితే షోల్డర్స్ అనేవి జారిపోతుంటాయి. ఇలా కట్ చేసిన తర్వాత మరొకసారి చెక్ చేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం 2 సార్లు కట్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటారని. ఉక్సుల పట్టీ వైపు కూడా షేప్ బెల్ట్ వరకు చూసుకొని కట్ చేసుకోవాలి. నేను కట్ చేసిన పార్ట్స్ మొత్తం ఈ విధంగా ఉన్నవి. వెనక పార్టు, ముందు పార్టు, అలాగే హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఆది బ్లౌజు ఉక్సుల పట్టీ వైపు చూసుకొని మార్కు చేసుకోవాలి. ఇది నేను కుట్టేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 2 పార్ట్స్గా విడివిడిగా ఉన్నా కూడా చూసుకుంటున్నాను. షేప్ బెల్ట్కి ఒక సైడ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీ వైపు ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. ఖర్చుతో సహా కలిపి చూసుకోవాలి. నాకు 2.5 అయితే ఉంది. 2.5 నుంచి అటు చివరకు 2 అనేది ఉంటే సరిపోతుంది. ఇలా ఒక షేప్ బెల్ట్ని అయితే కట్ చేశాను. అలాగే మిగిలిన క్లాత్లో ఇంకొక షేప్ బెల్ట్ కూడా మార్కు చేసుకుంటున్నాను. ఏమైనా క్లాత్ ముక్కలు అనేవి పడితే ఎక్స్ట్రాగా మనం వేసుకోవచ్చు. నాకు దీనికి జాయింట్స్ అనేవి పడుతున్నాయి. షేప్ బెల్ట్లో లోపల లైనింగ్ కోసం కాబట్టి ముక్కలు అతుకుపడ్డా కూడా మనం వేసుకోవచ్చు. ఎంత అవసరమవుతుందో చూసుకున్నాను. కొంచెం ట్రయాంగిల్ మందం తక్కువగా ఉంది. ఇక నేను నడుం పట్టీకి వేయటానికి అంచులను తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసే క్లాత్ ఉక్సుల పట్టీ కోసం. ఇది నడుం పట్టీ కోసం అంచుల వైపు నేను కట్ చేస్తున్నాను. ఇక ఈ మిగిలిన క్లాతులలో నెక్ కోసం క్లాత్ను క్రాస్ ముక్కలు తీసుకొని కట్ చేసుకుంటాను. నెక్ అనేది ఎప్పుడూ కూడా క్రాస్ ముక్కలే తీసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసినవి ఉక్సుల పట్టీ కోసం కట్ చేశాను. ఇవి కట్ చేసే ముక్కలు నెక్ కోసం క్రాస్ ముక్కలను తీసుకుంటున్నాను. మన బ్లౌజుకు సరిపోను క్రాస్ ముక్కలను తీసుకోవాలి. ఒక్కొక్కటి 2 క్లాతుల మందంతో ఉంది కాబట్టి ఒక్కటి కట్ చేసినా మనకు 2 ముక్కలు అవుతాయి. ఇదండి కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియోను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.